ఇంకోసారి ఇలాంటి సలహాలు చెప్పడానికి వచ్చావో నీ కూతురికి నీ బ్రతుకు మొత్తం చెప్పేస్తాను. జాగ్రత్త. నన్ను క్షమించమ్మా. నువ్వు నాలాంటి పరిస్థితిని ఎదుర్కొనుండొచ్చని ఇప్పుడు అనిపిస్తుందమ్మా. ఇప్పుడేమో ఏకంగా పెళ్లి చేసుకోమంటావా? పెళ్లి చేసుకోమన్నాను గాని కాపురం చేయమనలేదుగా. దాన్ని పెళ్ళయ్యాక వదిలేయి. పెద్దవాళ్ళు లేకుండా మీరు వెళ్ళడం కరెక్ట్ కాదు. తను రాదు, నేను వెళ్తాను అంతే. మాకు నిశ్చితార్థం అయింది, పెళ్లి డేట్ ఫిక్స్ అయింది. మేం కాబోయే భార్యాభర్తలవని చాలా మందికి తెలుసు. ఇందులో మమ్మల్ని తప్పు పట్టడానికే ఉంది. అయినా పెళ్ళైన వాళ్ళే చాలా మంది పిల్లల్ని సొసైటీని పట్టించుకోకుండా వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు తిరుగుతున్నారు. వాళ్ళందరితో పోల్చుకుంటే మేం చాలా బెటర్ కదా. మమ్మల్ని కామెంట్ చేసే వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలో మాకు తెలుసు. నువ్వేం ఫీల్ అవ్వకు. రాఘవ, నువ్వు వెయిట్ చేయి, నేను డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను. ఏంటి ఇలా వచ్చావు? నీకోసమే. నీకు నాకు ఏ సంబంధం లేదు. వెళ్ళా. ఏంటి నీ దౌర్జన్యం? ఓవర్ యాక్షన్ చేయకురా. ఆఫీస్కి రాకుండా ఏం చేస్తున్నావురా? నేను జాబ్ మానేశాను. మానేసావా? ఎందుకు? నీలాంటి వాడి దగ్గర పనిచేయటం ఇష్టం లేక. వేసిన జోకులు చాలు, వెళ్దాం పద. నేనేం జోక్ చేయటం లేదు, నిజంగానే జాబ్ మానేశాను. ఎలా మానేస్తావురా? ఓ, నీ దగ్గర 10 లక్షలు అప్పుగా తీసుకున్నానేగా. ఉండు. ఇదిగో 10 లక్షలు. నీకు నాకు ఏ సంబంధం లేదు. ఇక నీ రుణం తీరిపోయింది, నువ్వు వెళ్ళు. బద్రి, ఏమైందిరా నీకు? ఆ రోజు నీకు డబ్బులిచ్చింది అప్పుగా నా చెప్పు. నీ చెల్లెల్ని నా చెల్లెలు అనుకుని తన పెళ్లి కోసం గిఫ్ట్గా ఇచ్చానురా. కానీ ఇలా తిరిగి ఇవ్వడం ఏంట్రా? ఇదిగో తీసుకో. వద్దురా బాబు, నీకో దండం, నీ డబ్బుకో దండం, నీ ఫ్రెండ్షిప్కో దండం. వదిలేయ్. ఏంట్రా? నేను చాలా సీరియస్గా అడుగుతున్నాను, ఏమైంది? నేను చాలా సీరియస్గానే చెబుతున్నాను. మనుషుల జీవితాలతో గేమ్స్ ఆడే వాళ్ళతో నేను ఫ్రెండ్షిప్ చేయలేనురా. సంధ్య గురించేనా? ఏం కాదా? సంధ్యకు నువ్వు చేసింది అన్యాయం కాదా? నువ్వు తన జీవితంతో ఆడుకోలేదా? రే, అది నా రివెంజ్ రా, నీకు తెలుసు కదా. అందుకే చెబుతున్నాను, రివెంజ్ కోసం తన జీవితం మీదనే దెబ్బ కొట్టావు. రేపు ఏదైనా చేస్తావు. నీలాంటి వాడి నీడనా నేనుండలేను. పాము పడగ ఎప్పటికైనా ప్రమాదమే. చూడు బద్రి, నా గురించి నీకు బాగా తెలుసు. నీకో మాట ఇస్తున్నాను, ఇక మీదట ఇలా జరగదురా. అలా జరిగిన రోజు నా ఫ్రెండ్షిప్ నదులే. మరి సంధ్య నేను చేస్తావు. తన గురించి నీకెందుకురా? నాకే కావాలి. ఎందుకురా? తనేమన్నా నీకు అక్క చెల్లా? తను చెల్లిలాంటి ఆడపిల్లరా. చూడు బద్రి, అది నన్ను కొట్టి అవమానించింది. నేను పందెం కాశాను, గెలిచాను. దట్స్ ఆల్. ఆఫ్టర్ ఆల్ ఈ చిన్న విషయం కోసం నీతో ఫ్రెండ్షిప్ వదులుకోలేను. డాడీ నిన్ను తీసుకురమ్మన్నారు, పద. నేను రానురా. నువ్వు రాకపోతే ఎత్తుకు తీసుకెళ్తాను, పద. నేను రానురా. వద్దరో. నేను రానంటే
షాపింగ్ కి వెళ్ళాలని రెస్టారెంట్ కి తీసుకొచ్చా? షాపింగ్ కి తర్వాతైనా వెళ్ళొచ్చు. ఏదైనా తినేసి వెళ్దాం, ఆకలిగా ఉంది ప్లీజ్. ఆకలిస్తుందంటే ఇంటి దగ్గర ఏదో ఒకటి తినేవాళ్ళం కదా. ఏంటి ఇంటి దగ్గర? మీ మమ్మీ నన్ను తినేసేలా చూసింది, ఇక నేను తినడానికి ఏం పెడుతుంది? పద. ఉషా, నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో, నేను హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాను. ఓకే. ఫిగర్ చాలా బాగుంది. ఏయ్, నీకు అసలు బుద్ధుందా? అలా తోస్తావేంటి? అది నేను కుక్కతో ఒక వంకర, అది ఏం చేసినా మారదురా నిన్ను. అన్నయ్య, ఏంటి కొడతావా? ఆయన ఎవరు తెలిసే కొడతావా? కృష్ణ గారు, తను ఉషే కదూ? మీరు వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని రండి. ఉషా, వీడేం చేశాడో తెలుసా అమ్మా? నేనేం చేయలేదు, పొరపాటున చేయి తగిలింది, దానికే. చెయ్యి తగిలిందా? నీ బుద్ధి తనకు తెలీదు, కానీ నాకు తెలుసు. ఏంటి నీకు తెలిసింది? నీకు కాబోయే బావని తెలిసే కొట్టావా? అయినా దానికోసం నా ఫుడ్ బిన్ కొడతావా? అసలు దాని తండ్రి ఎవరో తెలుసా నీకు? వాడు పెద్ద తిరుగుబోతుగాడు. అలాంటి వాడి కూతురది. దాన్ని తగిలాడని నా కాబోయే వాడిని కొడతావా? అమ్మా ఉషా, ముందు ఎదుటి వాళ్ళని గౌరవించడం నేర్చుకో. అయినా ఇలా పెళ్లి కాకుండా తిరగడం సిగ్గుగా లేదా అమ్మా? మేమెందుకు సిగ్గుపడాలి? మాకు నిశ్చితార్థం అయింది, అయితే సగం పెళ్లి అయిపోయినట్టే. కానీ మీరు తిరుగుతున్నారు చూడు, దీన్ని తప్పు అంటారు. మేం తిరగడం తప్పైతే మీరు చేస్తుంది పాపం. ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడే ముందు మన తప్పులు తెలుసుకోవాలి. అవునులే, అవన్నీ నేర్పటానికి ఇంట్లో పెద్దవాళ్ళు సరిగ్గా ఉండాలిగా. ఇద్దరికిద్దరే. రండి వెళ్దాం. ఐఎమ్ సారీ అండి, అదేదో బుద్ధి లేకుండా వాగింది. దాని గురించి ప్లీజ్ మీరేం పట్టించుకోవద్దు. అయ్యో పర్వాలేదండి, ఐ నెవర్ మైండ్. పదండి వెళ్దాం.
మిమ్మల్ని సార్ రమ్మంటున్నారు. మ్. సార్, వెల్కమ్ 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 మిస్ సంధ్య. నువ్వు మళ్ళీ ఈ ఆఫీస్కి రావనుకున్నానే, కానీ వచ్చావంటే నీకు ధైర్యం చాలా ఎక్కువ. ఎందుకు వచ్చావు? నేను జీవితంలో ఓడిపోయాను కానీ జాబ్లో కాదుగా, అందుకే వచ్చాను. అవునా? మరి 5 లక్షలు ఏం చేశావు? అర్థం కాలేదా? 5 లక్షలు నా దగ్గర నుంచి తీసుకున్నావే, ఆ 5 లక్షలు ఏం చేశావు? అవి ఎందుకు తీసుకున్నానో మీకు తెలుసు కదా. నాకు తెలిసినా కంపెనీకి తెలియదుగా. ఎందుకంటే అవి కంపెనీ డబ్బులు, అవి బ్యాంక్లో డిపాజిట్ కాలేదు. మరి దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీదే కదా. ఏం చేశావు ఇప్పుడు చెప్పు. బాస్ డిపాజిట్ చేయమని ఇచ్చిన డబ్బులు మిస్యూజ్ చేశావు కదూ. ఇప్పటిదాకా నువ్వు కేవలం నా శీలం మీదనే దెబ్బ కొట్టావనుకున్నాను. నా జీవితం మీద కూడా చావు దెబ్బ కొడుతున్నావని అర్థమైంది. అర్థమైందిగా. ఇప్పటిదాకా నా లైఫ్లో నేను రమ్మంటే నవ్వుతూ వచ్చిన ఆడవాళ్ళనే చూశాను, కానీ నన్ను నలుగురిలో నవ్వులు పాలు చేసిన ఆడదాన్ని నిన్నే చూశాను. ఒక చంపదెబ్బ వాల్యూ ఏంటో తెలుసా? మొత్తం నీ జీవితం. ఈ క్షణం నుండి నిన్ను జాబ్లోంచి టెర్మినేట్ చేస్తున్నాను. నేను ఇంకా మంచివాణ్ణి కాబట్టి జైలుకి పంపకుండా వదిలేస్తున్నాను. పో. పో. మళ్ళీ నాకు కనిపించనంత దూరం పారిపో. ఎందుకంటే నిన్ను చూసిన ప్రతిసారి నాకు నీ చంపదెబ్బే గుర్తొస్తుంది. అది గుర్తుకొచ్చిన ప్రతిసారి నీ జీవితాన్ని మరింత నాశనం చేయాలనిపిస్తుంది. నీ మంచి కోసమే చెప్తున్నాను. పో. 5 లక్షలకి నిన్ను నువ్వు అమ్ముకున్నావు. అంతటితో సంతృప్తి పడిపోయి వెళ్ళిపో. గెట్ అవుట్ ఆఫ్ మై సైట్.
ఎవరా నువ్వు? రోడ్డేమన్నా నీ బాబుది అనుకున్నావా? నీ అబ్బా! నువ్వా? ఎరా సంజయ్ నాకు చెల్లెలాంటిదని తెలిసి కూడా తన జీవితం నాశనం చేశావు. ఎంత ధైర్యం ఉంటే ఆ పని చేస్తావురా? ఏయ్, నా ఒంటి మీద చేపడిందో నువ్వు నా రిలేషన్ కూడా చూడను. ఏంటి ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే నీకు నాకు ఏంట్రా రిలేషను? ఏయ్, ఏంటి కొడతావా? రేయ్ నిన్ను! వద్దు వద్దు. రేయ్, ఏమైందిరా? ఏమైందిరా? ఏం లేరా? ఏం లేకుండా అలా ఎందుకు టెన్షన్ పడుతున్నావు? చెప్పురా. అలా కూర్చున్నవాడివి ఏం ఆలోచించావు? రే, నీకు జీకే గారు తెలుసు కదా? జీకే అంటే అదే మీ అత్త కొడుకు, బాగా రఫ్ అండ్ టఫ్ క్యాండిడేట్. ఇప్పుడు అతను ఎందుకు జ్ఞాపకం వచ్చాడు? ఎందుకేమిట్రా? వాడు సంధ్యకి అన్నలాంటి వాడని చెప్పిందిరా. సొంత అన్నలాగే చూసుకుంటాడంట. అయితే అయితే ఏముంది? సంధ్య జరిగింది ఏదైనా చెప్తే? చెప్తే ఓ అతను దారి కాసి నిన్ను బాగా కుల్లబడిసినట్టు కలొచ్చింది కదా. పర్వాలేదులే, చెప్పు. అదేగా నువ్వు ఊహించుకుంది. రేపు అదే ఊహ నిజమైన ఆశ్చర్యం లేదు. అతని చేతిలో నీకు పడితే పూజ గ్యారంటీ. చా, వాడు కొడుతుంటే నేను చూస్తూ ఊరుకుంటాను మరి. నాకు 6 ప్యాక్ ఉందమ్మా, అది గుర్తుంచుకో. చా, మీ ఇద్దరు వెనకాల ఓ పెద్ద ఫ్యామిలీ ప్యాక్ ఉందమ్మా, అది మర్చిపోకు. నువ్వు అతను తన్నినా అతను నిన్ను తన్నినా మ్యాటర్ మొత్తం ఫ్యామిలీ తెలిసిపోతుంది. ఎందుకు తన్నుకున్నారా అని ఆరా తీస్తే చెప్పకుండానే మ్యాటర్ గడగడ బయటకు వస్తుంది. ఇప్పుడు దాకా మూడో కంటే తెలియకుండా తమరు సాగించిన రాసలీల గుట్టు మొత్తం బయటకు వస్తుంది. ఇప్పటిదాకా తమని శ్రీరామచంద్రుడు అనుకుని భావిస్తున్న మీ అమ్మకు నీ జాతకం తెలిసి గుండె పగిలి చచ్చిపోతుంది. రేయ్, మా అమ్మ చచ్చిపోతుందంటావా? నిన్ను! ఆగిపోయావేరా? కొట్టు. నీ గుండెల మీద చేసుకొని చెప్పరా. నీ గురించి నిజం తెలిస్తే మీ అమ్మ నిజంగానే భరించగలదా? చెప్పరా, చెప్పు. నీ మనసులో ఎక్కడో నువ్వు చేసిన తప్పని హెచ్చరిస్తూనే ఉంది. అందుకే సంధ్య ఎక్కడ నిజం ఆ జీకేకి చెబుతుందో అని, తను ఎక్కడ నీతో గొడవ పడతాడని ఆలోచిస్తున్నావు. తప్పు చేసేటప్పుడు ఎవడికి ఆలోచన ఉండదురా. ఆలోచించటం మొదలుపెట్టాకనే ఆ తప్పును సరిదిద్దుకోవాలనిపిస్తుంది. నీది సరిదిద్దుకునే తప్పు కాదురా. రేయ్, నేను చేసింది తప్పు కాదు. బలవంతంగా నీ ఆలోచనలు నా మీద రుద్దకు. వెళ్ళు. వెళ్తాను, కానీ ఒంటరిగా ఆలోచించు.